ప్రశాంతంగా కనిపించే గోదావరి 5 కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. చేపల వేటకు వెళ్లిన 5 గిరిజనులు నదిలో గల్లంతై మృతి చెందారు. కుటుంబాలకు అండగా ఉండాల్సిన వారు తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. గోదావరిలో చేపలు పట్టేందుకు వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నదిలో లోతైన ప్రాంతంలోకి వెళ్లడంతో 5 ప్రమాదానికి గురయ్యారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. సిబ్బందితో కలిసి గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. చాలాసేపు నదిలో వెతికిన తర్వాత 5 మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో 2 పురుషులు, 3 మహిళలున్నారు. వీరంతా గొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతి చెందిన వారిలో ఊకే సుశీల, ఊకే లక్ష్మి, తుర్రం భారతి అనే మహిళలున్నారు. అలాగే భాసుపోయిన బాలరాజు, ఊకే రమేష్ అనే 2 పురుషులు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ జీవనాధారంలో భాగంగా చేపల వేటకు వెళ్లిన వీరికి ఊహించని ప్రమాదం ఎదురైంది. గోదావరి నదిలో పరిస్థితులను అంచనా వేయడంలో చిన్న పొరపాటు కూడా ఎంతటి విషాదానికి దారితీస్తుందో ఈ ఘటన మరొక్కసారి గుర్తు చేస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. గాలింపు చర్యల కోసం నదిలోకి దిగి మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనతో గొమ్ము కొత్తగూడెం గ్రామంలో విషాద వాతావరణాన్ని నెలకొంది. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ ఉన్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షాకాల సమయంలో నదుల్లో నీటి ప్రవాహం లోతు ఒక్కసారిగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చేపల వేటకు వెళ్లే సమయంలో మరింత జాగ్రత్తలు పాటించారని అధికారులు సూచిస్తూ ఉన్నారు. నదుల్లోకి వెళ్లే సమయంలో నీటి ప్రవాహాన్ని అంచనా వేయటం, ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండటం చాలా అవసరం. ఇలాంటి ఘటనలు జరగకుండా స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తూ ఉన్నారు. ఒకే గ్రామానికి చెందిన 5 ప్రాణాలు కోల్పోవడం ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబాలకు దూరమైన వారి కోసం గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. గోదావరిలో జరిగిన ఈ ప్రమాదంపై పోలీసులు వివరాలు సేకరిస్తూ ఉన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి పరిస్థితులు దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది.